హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం బిల్డింగ్ టర్మినాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పదాలు అయితే తెలుసుకుందాం. అవి బిల్టప్ ఏరియా అంటే ఏంటి, సూపర్ బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా, సెట్ బ్యాక్ అనేది ఒక ఫ్లాట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ ఫ్లాట్ కి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే, మనం ఒక వెంచర్ లో కొనేదాన్ని ప్లాట్ అని అంటాము, అలాగే మనం ఒక అపార్ట్మెంట్ లో కొనేదాన్ని ప్లాట్ అని అంటాము. వెంచర్ లో ఉండే ప్లాట్ ని స్క్వేర్ యార్డ్స్ లలో కొలుస్తారు, అలాగే అపార్ట్మెంట్ లో ఉండే ఫ్లాట్స్ ని స్క్వేర్ ఫీట్ లలో కొలుస్తారు. ప్లాట్ ఏరియా అంటే ఒక స్థలం యొక్క వైశాల్యం. ఈ స్థలం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవడానికి సింపుల్ గా పొడవు ఇంటూ వెడల్పు అంటే లెంత్ ఇంటూ విడ్త్ ను క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఫ్లాట్ ఏరియా అంటే మనకు ఉన్న స్థలం, అది గుంట కావచ్చు, 2 గుంటలు కావచ్చు, దీన్ని ఫ్లాట్ ఏరియా అని అంటారు. అందులో సెకండ్ ది వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా. ఈ సెట్ బ్యాక్ ఏరియా అంటే మన బిల్డింగ్ నుంచి కాంపౌండ్ వాల్ వరకు వదిలిపెట్టిన ఏరియాని సెట్ బ్యాక్ ఏరియా అని అంటారు. అలాగే మన ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్ చేయకుండా వదిలిపెట్టే ఏరియాని కూడా సెట్ బ్యాక్ ఏరియా అని అంటారు. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ప్రతి బిల్డింగ్ కి కూడా 4 సైడ్స్ అంటే 4 పక్కల కూడా సెట్ బ్యాక్ ఏరియాను ఖచ్చితంగా విడిచిపెట్టవలసి ఉంటుంది. ఈ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా విడిచిపెట్టవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కు గ్రామ పంచాయతీలో అయితే ఒక విధంగా, మున్సిపాలిటీలో అయితే ఒక విధంగా, అలాగే హెచ్ఎండి పరిధిలో అయితే మరొక విధంగా ఈ సెట్ బ్యాక్ ఏరియాను విడిచిపెట్టవలసి ఉంటుంది. ప్లాట్ యొక్క సైజు అలాగే రోడ్ సైజులను బట్టి కూడా సెట్ బ్యాక్ లను విడిచిపెట్టవలసి ఉంటుంది. మూడవది వచ్చేసి కార్పెట్ ఏరియా. అయితే 2016లో సెంట్రల్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ కి రేరా చట్టాన్ని ప్రవేశపెట్టింది. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. దీనివల్ల అపార్ట్మెంట్స్ లో ఉండే ఫ్లాట్స్ ని కార్పెట్ ఏరియాని బేస్ చేసుకొని మాత్రమే అమ్మాలని సూచించింది. ఎందుకంటే చాలా మంది మోసపోయేది ఇక్కడే. రేరా రాకముందు చాలా మంది బిల్డర్స్ సూపర్ బిల్డప్ ఏరియా ద్వారా ఫ్లాట్స్ ని డివైడ్ చేసి అమ్మి కస్టమర్స్ దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకునేవారు. అందుకే రేరా యాక్ట్ తప్పనిసరిగా కార్పెట్ ఏరియా ద్వారా మాత్రమే అమ్మాలని సూచించింది. కార్పెట్ ఏరియా అంటే నెట్ యూజబుల్ ఫ్లోర్ ఏరియా. ఒక ఫ్లాట్ లో లేదా ఒక ఇంటిలో వాల్స్ మధ్యలో మనకు ఉపయోగించుకోవడానికి ఉన్న ఏరియాని కార్పెట్ ఏరియా అని అంటారు. అపార్ట్మెంట్స్ లో వాల్స్ మధ్యలో ఉండే ఏరియా అంటే లైక్ కిచెన్, టాయిలెట్, బాత్రూమ్స్, ఇంటర్నల్ పార్టీషన్ వాల్స్ లాంటివి కార్పెట్ ఏరియాలోకి వస్తాయి. కార్పెట్ ఏరియాలోకి ఇంటర్నల్ పార్టీషన్ వాల్స్, బాత్రూమ్స్, కిచెన్స్, కబోర్డ్ స్పేసెస్, స్టేర్ కేసెస్ లాంటివి ఈ కార్పెట్ ఏరియాలోకి వస్తాయి. కార్పెట్ ఏరియాలోకి రానివి ఎక్స్టర్నల్ వాల్స్, సర్ఫేస్ షాఫ్ట్స్, యూటిలిటీ ఏరియా, అలాగే ఓపెన్ టెర్రస్ లాంటివి ఈ కార్పెట్ ఏరియాలోకి రావు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ అపార్ట్మెంట్లోనైనా ఒక ఫ్లాట్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు కార్పెట్ ఏరియాని బేస్ చేసుకొని మాత్రమే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి. లేదంటే మీరు ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ ఏరియాని కొంటారు. బిల్టప్ ఏరియా, దీన్నే ప్లింత్ ఏరియా అని కూడా అంటారు. బిల్టప్ ఏరియా కార్పెట్ ఏరియా కంటే 10 to 20% ఎక్కువగా ఉంటుంది. ఈ బిల్టప్ ఏరియాలో కార్పెట్ ఏరియా, ఎక్స్టర్నల్ వాల్స్, సర్వీస్ స్టాఫ్లు ఉంటాయి. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఒక 2 BHK ఫ్లాట్ యొక్క ప్లాన్ ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో మీకు గ్రీన్ కలర్ లో కార్పెట్ ఏరియాను చూపిస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ వాల్స్, బాల్కనీ, సర్వీస్ షాప్లను చూపించడానికి మీకు రెడ్ కలర్ యాడ్ చేశారు. బిల్డప్ ఏరియా ఫార్ములా వచ్చేసి కార్పెట్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ఇంటర్నల్ వాల్స్ ప్లస్ ఏరియా ఆఫ్ ఎక్స్టర్నల్ వాల్స్ ప్లస్ ఏరియా ఆఫ్ కవర్డ్ టెర్రస్ అండ్ బాల్కనీస్. బిల్టప్ ఏరియాలోకి రానివి ఓపెన్ టెర్రస్, లిఫ్ట్ అండ్ లిఫ్ట్ లాబీ, క్లబ్ హౌస్, స్టేర్ కేసెస్, స్విమ్మింగ్ పూల్, ఎక్సెట్రా. ఫిఫ్త్ వన్ వచ్చేసి సూపర్ బిల్టప్ ఏరియా. ఇప్పుడు మనం సూపర్ బిల్టప్ ఏరియా గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పటికే ఒక ఫ్లాట్ లేదా ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ కొని ఉంటే మీరు సూపర్ బిల్టప్ ఏరియా గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. బిల్డర్స్ కస్టమర్స్ ని ఎలా మోసం చేసేవారో, అలాగే రేరా వచ్చిన తర్వాత జరిగిన మార్పుల గురించి తెలుసుకుందాం. దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను 2014 ఇయర్లో ఒక ఫ్లాట్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. 10 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఫ్లాట్ ఏరియాకి, అలాగే ఈ మధ్య కాలంలో నిర్మించిన ఒక ఫ్లాట్ ఏరియాకి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండడం నేను గమనించాను. ఫర్ ఎగ్జాంపుల్ కి 10 years బ్యాక్ నిర్మించిన 800 SFT ఉన్న ఫ్లాట్ యొక్క ప్రైస్ ప్రజెంట్ 60 లక్షలు ఉందనుకోండి. అంటే దానికి పర్ SFTకి వచ్చి 7,500 రూపీస్ ఉంటుంది. అలాగే ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసిన ఒక 1100 SFT ఉన్న ఫ్లాట్ యొక్క ప్రైస్ 65 lakhs ఉంటే దానికి పర్ SFTకి వచ్చేసి 5,900 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనం ఆప్షన్ 1 కంటే ఆప్షన్ 2లో ఏరియా అనేది ఎక్కువ వస్తుందని అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం ఆ ఫ్లాట్ ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆప్షన్ 2 కంటే ఆప్షన్ 1లో ఫ్లాట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే ఆప్షన్ 1లో ఫ్లాట్ ని బిల్డప్ ఏరియాగా డివైడ్ చేసి ఫ్లాట్ ని సేల్ చేశారు. అలాగే ఆప్షన్ 2లో సూపర్ బిల్టప్ ఏరియాగా డివైడ్ చేసి ఫ్లాట్ ని సేల్ చేశారు. మరి ఎందుకు ఆప్షన్ 1 కి ఆప్షన్ 2 కి ఇంత డిఫరెన్స్ ఉందని నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని అడిగినప్పుడు అతను లోడింగ్ ఫ్యాక్టర్ గురించి చెప్పాడు. అసలు ఈ లోడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ సూపర్ బిల్టప్ ఏరియా అండ్ ద కార్పెట్ ఏరియా. అంటే సూపర్ బిల్టప్ ఏరియాకు కార్పెట్ ఏరియాకు మధ్యలో ఉండే డిఫరెన్స్ యొక్క ఏరియాని
లోడింగ్ ఫ్యాక్టర్ అని అంటారు. బిల్డర్ ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అతను కామన్ ఎమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్, లిఫ్ట్ లాబీ, మెట్లు వంటివి నిర్మిస్తాడు. అయితే వీటిని అపార్ట్మెంట్ లో ఉండే అందరూ ఉపయోగించుకుంటారు కదా, కాబట్టి ఫ్లాట్ ధరను నిర్ణయించేటప్పుడు ఈ కామన్ ఎమ్యూనిటీస్ ఏరియా ఏదైతే ఉందో వీటిని ఇండివిజువల్ ఫ్లాట్ ఒక ఏరియాకి యాడ్ చేసి సేల్ చేస్తాడు. ఈ కామన్ ఎమ్యూనిటీస్ ని కనుక్కొని ఉన్న ఏరియాను సూపర్ బిల్టప్ ఏరియా అని అంటారు. సూపర్ బిల్టప్ ఏరియాలో లాబీలు, మెట్లు, లిఫ్ట్ షాఫ్ట్లు, క్లబ్ హౌస్, ఎయిర్ డక్ట్లు, పైపు డక్ట్లు లేదా సాఫ్ట్లు మరియు ఇతర కామన్ ఎమ్యూనిటీస్ యొక్క ఏరియాను కలిగి ఉంటుంది. సూపర్ బిల్టప్ ఏరియాలోకి రానివి ప్లే ఏరియాలు, గార్డెన్లు, పార్కులు, డ్రైవేలు మరియు రూఫ్ టెర్రస్ వంటి ఏరియాలు ఇందులోకి రావు. సూపర్ బిల్డప్ ఏరియా కార్పెట్ ఏరియా కంటే దాదాపు 20 to 40% ఎక్కువగా ఉంటుంది. అయితే సూపర్ బిల్డప్ ఏరియాతో ఫ్లాట్స్ అమ్మి బిల్డర్స్ మోసం చేస్తున్నారని చాలా మంది కస్టమర్స్ కోర్టులో కేసులు వేశారు. దీనిని ఉద్దేశంలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ 2016లో రేరా చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2016 ఇయర్ కు ముందు బిల్డర్లు సూపర్ బిల్డప్ ఏరియాను ఆధారంగా చేసుకొని ఫ్లాట్లను సేల్ చేసేవారు. దీనివల్ల వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే స్టాంపు డ్యూటీ రూపంలో గవర్నమెంట్ కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ ఫ్లాట్ను కొనుగోలు చేసిన కస్టమర్స్ కి మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ ఏరియాని కొని మళ్ళీ లైఫ్ టైం ఆ కామన్ ఎమ్యూనిటీస్ కి మెయింటెనెన్స్ ఛార్జెస్ కడతారు. 2016లో రేరా యాక్ట్ వచ్చిన తర్వాత బిల్డర్లు మరియు డెవలపర్స్ అందరూ ఫ్లాట్లను తప్పనిసరిగా కార్పెట్ ఏరియా ద్వారా మాత్రమే ఫ్లాట్లను అమ్మాలని స్పష్టం చేసింది. కార్పెట్ ఏరియా ద్వారా అమ్మడం వల్ల కస్టమర్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అది ఎలా అంటే కార్పెట్ ఏరియా కంటే సూపర్ బిల్డప్ ఏరియా దాదాపు 20 to 40% ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి సూపర్ బిల్డప్ ఏరియాతో ఉన్న ఫ్లాట్ కి ₹1,00,00,000 ప్రైస్ ఉంటే అదే ఫ్లాట్ ని కార్పెట్ ఏరియాతో చూస్తే దాని ప్రైస్ సాధారణంగా 70 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్టును తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.